సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన నవల వింటున్నాం కదా. మాదిరెడ్డి సులోచన రచించిన వంశాంకురం 8వ భాగం విందామా మరి. ఆనంద్ ఆఫీస్కు వెళ్ళి వస్తున్నా నిర్లిప్తంగా ఉంటున్నాడు. గంటల తరబడి బాల్కనీలో కూర్చుని ఆకాశానికేసి చూస్తాడు. అతని స్థితి గమనించటానికి పైకి ఎవరు వెళ్తారు? పిల్లవాడి సంరక్షణలో పడి కొడుకునంతగా గమనించటం లేదు సరస్వతమ్మ. అరుణ భర్త మూగవేదన ఎందుకో అర్థం కాలేదు. అత్తగారు పిల్లాడికి అన్నం పెడుతూ పెరట్లో ఉండగా త్వరగా మేడ ఎక్కింది. చాలా రోజుల తర్వాత వచ్చింది. ఆయాసం వచ్చింది. గది బయటే దమ్ము తీసుకుని లోపలికెళ్ళింది. ఆఫీస్ దుస్తులు మార్చనే లేదు. కనీసం టై కూడా వదులు చేసుకోలేదు. బూట్లు బయటికి వచ్చేలా కాళ్ళు పెట్టి మంచానికి అడ్డంగా పడుకున్నాడు. గది అంతా అడవిలా ఉంది. సిగరెట్ పీకలు చూచి అదిరిపోయింది. అతను కళ్ళు మూసుకున్నాడు. అరుణకు తనపై తనకే ఎక్కడలేని కోపం వచ్చింది. తనలాంటి వారికి చావు తొందరగా ఎందుకు రాదో అనుకుని గదిలో అడుగుపెట్టింది. అలికిడికి అతను కళ్ళు విప్పాడు. నువ్వా? పైకెందుకొచ్చావు? అమ్మ చూడలేదు? మీకు మీ అమ్మకే హృదయం ఉంది, మేమంతా రాళ్ళం ఒత్తి పలికింది. అరు, ఆ మాట ఎవరన్నారు? లేచి కూర్చున్నాడు. వేరే అనాలా? మీ బాధ ఏమిటో చెప్పరు. మీలో మీరే ఇలా దిగులు పడితే నా ఉనికికి అర్థం లేదు. నిజంగా నేనెందుకు బ్రతికానా అనిపిస్తుంది. మీకు కావలసిన సుఖాలను అందివ్వలేకపోయినా మీ కష్టాల్లో భాగం పంచుకోలేనా? ఆమె కళ్ళల్లో నీరు నిండింది. నా బాధ చెప్పుకునేదైతే కదా అరుణ, నన్ను అపార్థం చేసుకోకు. నాకేం కష్టాలు లేవు. నువ్వు సుఖాలు ఇవ్వలేదని కినుకు కాదు. మరేమిటి? ఏమిటని చెప్పేది నాకే అర్థం కావు. అంతలోనే కన్నీరా? ఆమెను దగ్గర తీసుకుని కన్నీరు వత్తాడు. బలహీనత వల్ల ఏవో ఆలోచనలు వస్తాయి అంతే, నవ్వాడు. నా గది చూడు, నీ రాకకై ఎలా వేచి ఉందో. ఏది టై విప్పు. ఆమె దృష్టి మరో దిక్కుకు మరలించాలనే ఆ మాట అన్నాడు. ఆ వెంటనే అతని టై విప్పింది. బూట్లు డ్రస్సు తీసింది. గదంతా శుభ్రం చేస్తుండగా కింద నుండి సరస్వతమ్మ కేకలు వినిపించాయి. మీరు పిలిచానని చెప్పండి. మీరు కిందకి రాకపోతే నాకేదో మతిపోయినట్టయి వచ్చేశాను. ఆనంద్ మెట్ల దగ్గరకు వెళ్ళాడు. అరుణ గది తుడుస్తుందమ్మా. గదంతా చెత్తగా ఉంటే నేనే పిలిచాను. సత్తితో బాగు చేయించవద్దా? ఇప్పుడు బాగానే ఉందిగా. ఆవిడ ఏదో గొనుక్కుంటూ వెళ్ళింది అక్కడి నుండి. అతను తిరిగి వచ్చాడు. అరు, సినిమాకి వెళ్దామా? మీరు తీసుకెళ్ళాలి కానీ ఎందుకు రాను? ప్రసన్నంగా చూసింది. నిజంగా నీ చేతిలో ఏదో మంత్రం ఉన్నదరు. అడవిలాంటి గది ఎంత నీటిగా తయారైందో చూడు. బాగుంది. అతిశయోక్తి. అతను లాల్చీ పైజామా వేసుకుని ఆమె వెంట దిగి వచ్చాడు. ఈ మధ్య అరుణ వంగి లేవడం కష్టమవుతుందని భోజనాల బల్లకున్నారు. అతను తండ్రిని పిలిచాడు. ఇరువురికి వడ్డించింది. వారి భోజనాలు కాగానే ఆడవారు భోజనం చేశారు. అరుణ చీర మాత్రం మార్చుకుంది. అత్తగారి కళ్ళలోని ప్రశ్నకు జవాబు చెప్పింది. సినిమాకి అన్నారత్తయ్య? తల వంచి చెప్పింది. నేను రానా ఏమిటి? హిందీ అనుకుంటాను. ఏమండి, హిందీ సినిమా చూడక చాలా రోజులైందున్నారు కదూ? ఆమె భర్త వంక చూసింది. అరుడకు నవ్వు జాలి కలిగాయి. ఆమె అభిప్రాయం తనకు తెలుసు. మామగారు రక్షణ రాగా సినిమాకెళ్ళి వచ్చారు. ఉదయం లేవక మునిపే రంగారావు అన్న కొడుకు దిగాడు వనపర్తి నుండి. అతనికి కావలసిన మర్యాదలు అయ్యాయి. అతనెందుకో సరస్వతమ్మను తప్పించుకు తిరుగుతూ ఆమెతో పుల్ల విరిచినట్టే మాట్లాడసాగాడు. సాయంత్రం సరస్వతమ్మ ఎవరింటికో పేరంటానికి వెళ్ళింది. మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పిల్లాడిని ఆడిస్తూ కూర్చుంది అరుణ. ఏమమ్మో మరదలా, పిల్లలంటే అంత ప్రీత? నవ్వుతూ అడిగాడు అతను. ఏం ప్రశ్నరా రాము? పిల్లలంటే ఇష్టం లేనిదెవరికి? రంగారావు కలగజేసుకున్నాడు. ఇష్టం ఉందని ఎవరిని పడితే వారిని తెచ్చుకుంటారా బాబాయ్? మన వంశీకులంతా చచ్చిపోయారా? అదేం అప్రాచ్యపు మాటరా? మన వంశీకులు చచ్చిపోయారని ఎవరన్నారు? వేరే అనాలా? ఎవరినో వల్లకాట్లో రామయ్యని తెచ్చి పెంచుకోవడం ఏమిటి? రాము ఆవేశంగా అడిగాడు. వల్లకాట్లో రామయ్య ఎవరన్నారయ్యా? అసలు మేమెవరిని పెంచుకోందే. ఈ పిల్లవాడెవరు? వాళ్ళ నాయనమ్మ అందరితో చెప్పుకొని మురిసిపోతుంది. మీరు ఎంతో ఇదిగా అడిగారట. నాకు తెలుసులే, ఈ ఇంట్లో పిన్ని పెత్తనం, అందుకే ఇలా అయింది.
అమ్మాయి ఏం చేసింది? మాకేమైందన్నయ్య? ఇంకేం కావాలరా? ప్రతి వారికి 10 మంది పిల్లలు ఉన్నారు. మీ వదిన కుటుంబంలో వారి చెల్లెల్ని చేసుకోమంటే కట్నం తక్కువ వద్దన్నది. ఇప్పుడు వంశీకులను వదిలి మంది పిల్లల్ని పెంచుతుంది. మంది ఎలా అవుతారు? ఈ పిల్లడు అమ్మకు దగ్గరవాడు, నీ కొడుకు నాన్నకి దగ్గరవాడు. దూరం ఎక్కడా? ఒరే ఆనంద్, కావాలంటే పండితుల్ని పిలిచి అడగరా ఎవరు మోక్షమైన వారో? రాము, ఆపరా. మోక్షం అనేది ఉందో లేదో గాని బంధువులంతా మోక్షానికి దారి చూపుతున్నారు. మేమెవ్వరిని పెంచుకోము. అలాంటి ఉద్దేశం కలిగినాడు అనాథ శరణాలయాలు బోలెడున్నాయి. ఎవరినో తెచ్చి పెంచుకుంటాం, తెలిసిందా? కోపంగా అరిచాడు. ఎవరొద్దన్నారు? మన వారనే అభిమానం ఉందనుకున్నాను. చివ్వున లేచి వెళ్ళిపోయాడు. మన మానాన మనల్ని శాంతిగా బతకనివ్వరెందుకో బాధగా నిట్టూర్చాడు రంగారావు. దూరంగా నిలబడి విచారంగా చీకటిని చూసే కోడలు కనిపించింది. అరుణ, ఆయన కంఠం ఆర్ద్రంగా ఉంది. ఇలా రామ్మా. వాడి మాటలు మనసులో పెట్టుకోకు. ఆశపాత్రపు మనిషి అన్నయించాడు. అతను ఎవరో బంధువుల వద్ద నుండి తన చేతి సంచి తెప్పించుకున్నాడు. అతనన్న మాటలు సరస్వతమ్మకు చెప్పలేదు. అప్పుడప్పుడే కాస్త కుదుటపడే ఆనంద్ మనసు మళ్ళీ అల్లకల్లోలంగా అయింది. అమ్మా, ఓ వారం రోజులు ఎటన్నా తిరిగి రావాలనుంది. కాశ్మీర్ చూసి వస్తాను. వెళ్ళిరా నాయనా. ఇంకో 2 నెలలు పోయాక అయితే అరుణ కూడా వచ్చేది. పోనీలే, మరోసారి ఇద్దరు వెళ్దురు గాని. భార్యను తీసుకెళ్తానని కొడుకు ఎక్కడంటాడోనని ఆమె ముందే బంధం వేసింది. అతను ఒంటిగానే ప్రయాణమై వెళ్ళిపోయాడు. అరుణకేం తోచక తోటలో మొక్కలకు పాదులు చేస్తూ కూర్చుంది. టాక్సీ ఆగింది. అందులో నుండి మారుటి అక్క వనజ దిగింది. ఆనందంగా ఎదురేగింది. ఆపరేషన్ తర్వాత రావటమే పడలేదు. ఇప్పుడెలా ఉందే? ప్రేమగా బుగ్గలు పుణికింది. అసలు నొప్పి పూర్తిగా తగ్గిందక్క. డాక్టర్ చెప్పాడు కదా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. బాబీ, పాప, చిన్న ఏరి? వాళ్ళు అమ్మ దగ్గర ఉన్నారు. అందరం రావాలనుకున్నాము. నాన్నగారి స్నేహితులు ఎవరో వచ్చారు. నేను చూసి వెళ్దామని వచ్చాను. మా ఇంటికి వెళ్తే తీరికేది. ఇరువురు ఇంట్లోకి వచ్చారు. వనజ, రామ్మ, అంతా కులాసేనా? సరస్వతమ్మ ఆప్యాయంగా పలకరించింది. కబుర్లు చెప్పుకుంటూ వనజ అడిగింది. ఆనంద్ త్వరగా ఆఫీస్కు వెళ్ళినట్టున్నాడే. వారు కాశ్మీర్ వెళ్ళారక్కయ్య. వదిన పిల్లలు బాగున్నారా? వారికేమే, అంతా బాగున్నారు. భోజనాల తర్వాత సరస్వతమ్మ అలసి అలా తివాచి పైన నిద్రపోయింది. సత్తి పిల్లవాడిని ఆడుస్తున్నాడు. రంగారావు బయటికెళ్ళాడు. వనజ, అరుణ పడుకుని మాటల్లోకి దిగారు. అప్పుడే ఏం ముంచుకుపోయిందని ఆ పిల్లాడిని పెంచుకుంటున్నారే? పెంచుకుంటామని ఎవరన్నారక్క? అత్తయ్య సరదా కుంచుకుంది. మీ పెద్దత్తగారు బంధువులందరితో పెంచుకుంటున్నారనే చెబుతోంది. శ్రావణంలో దత్తత చేసుకుంటారట. నేను వినలేదు. మరి అత్తయ్య అన్నారో ఏమో. అంటే పట్టనట్టు అత్తయ్య అన్నారో ఏమో అంటావేమే? నీ ఇల్లు, నీ మాట చెల్లదా? మాట మాత్రమైనా నిన్ను అడగద్దా? అంత ధైర్యం ఏది? ఒకందుకు సంతోషించాలక్క. నా దురదృష్టాన్ని వారికి అంటగట్టానని దూషించరు. బాగుందే వరస. అలా అని వారు చెప్పినట్టల్లా వింటావా? అంతగా పెంచుకోవాలనుకుంటే నీకు దగ్గర వారిని తీసుకో. దగ్గర వారో దూరం వారో ఎవరు మాత్రం ఏం చేస్తారక్కయ్య? అదో తృప్తి తప్ప. ఆ తృప్తి అయినా ఉండద్దా? నీ రక్తం కలిసిన వారినైతే కొట్టచ్చు, తిట్టచ్చు. ఎవరో మంది పిల్లలను అనే అధికారం ఉంటుందా? అంత దూరం నేను ఆలోచించలేదు. ఆ ప్రసక్తి దేనికి? రోజు ఇంటికి వచ్చిన ప్రతి వారు అదే మాట. ఏదో సానుభూతి చూపుతారు. భరించలేకపోతున్నాను. మరేమైనా చెప్పు, వింటాను. అంత విసుగు దేనికి? అత్త ఎంతైనా పరాయిది. నీ క్షేమం కోరి చెప్తున్నాను, ఆలోచించు. అత్త పరాయిదా? పొరబాడుతున్నావక్క. మరొకరైతే అజాగ్రత్తగా ఉంచి చావని తను పీడ వదులుతుంది. కొడుక్కి మరో వివాహం చేస్తామని సంతోషించేవారు. అత్తయ్య మాతృమూర్తి. కల్లో కూడా నన్ను అజాగ్రత్తగా చేయదు, నిందించదు. వెరిదానా, అదంతా ప్రణాళికలేవే. తన పనులకు నీవు అడ్డు చెప్పకూడదని ఎత్తు. వారికి ఆ ఎత్తులు జిత్తులు ఏం తెలియవు. నిశ్చయంగా నీకేదో మందు పెట్టారే. అమ్మ అంటే ఏమో అనుకున్నాను. రేడియోలో పాటలు వస్తాయి. ఆ సంభాషణ మార్చాలని హాల్లోకి వచ్చింది. సరస్వతమ్మ తల కింద చేయి పట్టుకొని పడుకుంది. ఆమె కంటి నుండి నీరు జారి కొంగున తడుపుతోంది. ఒకరినొకరు చూసుకొని అత్తా కోడలిద్దరూ ఉలిక్కి పడ్డారు. అత్తగారు నిద్రపోయిందని అరుణ అనుకుంది. కోడలు బయటికి వస్తుందని అత్తగారు ఆశించలేదు.
రేడియో ఆన్ చేసి పెద్దగా తిప్పింది. అత్తయ్య, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? లేవు. కోడలికి కళ్ళు కనిపించరాదని చెయ్యి అడ్డు పెట్టుకుంది. అత్తయ్య, నన్ను క్షమించండి, నాకే దురుద్దేశం లేదు. అక్క ఏదో అంది. పిచ్చి తల్లి. ఆమె చేయి చాపి కోడలు చేయి పట్టుకుని దగ్గరకు రమ్మని సైగ చేసింది. అరుణ దగ్గరకు జరిగింది. నీకు నాకు దురుద్దేశం లేకపోయినా మన చుట్టూ ఉన్నవారికి ఉందమ్మా. మనకి మాత్రం శాంతి కూడా కరువు చేయాలని వారి తాపత్రయం. నువ్వేం బాధపడకు, రోజు జరుగుతున్న భాగోతమేగా. అరుణ, వనజ కేక వినిపించింది. వస్తున్నా. వెళ్ళమ్మా, కొంతలో కొంత పుణ్యం చేసుకున్నాం. మనలో మనకు భేదాభిప్రాయాలు లేవు. నిట్టూర్పు విడిచిందావిడ. లేచి మంచంపై పడుకోరాదత్తయ్యా. ఉండని అమ్మ, నిద్ర వస్తుందా పాడా? అరుణ అత్తగారిని వదిలి వెళ్ళిపోయింది. కింద పడుకున్నారు అత్తయ్య. మంచం పైన పడుకోమన్నాను. మా అత్తగారి ఊరికి 10 మైళ్ళ దూరంలో ఓ సాధువు ఉన్నాడే, అతన్ని చూడ్డానికి దూరదేశాల నుండి వస్తారు జనం. మహత్యం కూడా ఘనంగా చెప్పుకుంటారు. అతను ఏది చెప్పినా నిజమై తీరుతుంది. నువ్వు ఆనంద్ వీలు చేసుకొని రాకూడదు? అలాగే, ఇంకా కొన్నాళ్ళు ప్రయాణాలు పనులు కూడదన్నారు డాక్టర్లు. కారుండనే ఉంది, అలసిపోవాల్సిందేముంది? అరుణకు తెలుసు అక్కగారి ఆహ్వానంలోని అసలు ఉద్దేశం. అక్కడ తన పిల్లల్ని చూపి ప్రలోభ పెట్టవచ్చని. అందరికీ ఆపరేషన్ అయిన నాడే తెలుసు తనకి ఇక జన్మలో బిడ్డలు కలగరని. తన బాధను వ్యక్తం చేయక తనలాంటి వారు కొందరి ప్రపంచంలో ఉన్నారని మనసులో అదుపులో పెట్టుకుని నిబ్బరంగా తిరుగుతోంది. అది కూడా చూడలేరు బంధుజనం. అలాగే పడుకుని కళ్ళు మూసుకుని నిద్ర నటించసాగింది. 2వ రోజు తగు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది వనజ. ప్లీడర్ వెంకటరత్నం భార్యను ఆసుపత్రిలో చేర్చారు. సరస్వతమ్మ, రంగారావు సాయం వెళ్లారు. సాయంత్రం అతన్ని చూద్దామని ఆనంద్ బయలుదేరాడు. నేను వస్తానండి, విసుగ్గా ఉంది. అరుణ ప్రయాణమై పిల్లాడికి దుస్తులు వేసింది. వాడినెక్కడికి అరుణ? అంటురోగులుండే చోటు సతీ దగ్గరుంటాడు. వారిద్దరే ఇంట్లో దేనికి? కారులో కూర్చుంటారు. కారు ఆసుపత్రి కాంపౌండ్లోనేగా పార్క్ చేయాల్సింది. పసిబిడ్డలకు త్వరగా అంటవ్యాధులు సోకుతాయి. అరుణ పిల్లాడికి బిస్కెట్లు చాక్లెట్లు పెట్టి సత్యకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది. పిల్లవాడిని వదిలి వచ్చారు. తొందరగా వెళ్ళమని సరస్వతమ్మ వెంటనే పంపించేసింది. దంపతులు ఇల్లు చేరేసరికి సత్తి బిక్కమొహం వేసుకుని నిల్చున్నాడు. బాబేడ్రా? ఆత్రంగా అడిగింది అరుణ. మీరటు వెళ్ళగానే బాబు వాళ్ళ నాన్న వచ్చారమ్మా. మీరంతా ఏరని అడిగారు. బయటకు వెళ్ళారని చెప్పాను. చాలా కోపం వచ్చింది. ఏమేమో అన్నారు. బాబుని తీసుకెళ్తున్నాను, ఆ మాట మీ వాళ్ళతో చెప్పు అనేసి వెళ్ళాడమ్మా. బావగారు వచ్చారటండి. వింటున్నాను. ఆనంద్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సిగరెట్ వెలిగించాడు. ఇంకా బండికి టైం ఉంది. బస్టాండ్లో చూసి వెళ్దామండి. పద. ఇరువురు స్టాండ్ అంతా గాలించారు. తర్వాత స్టేషన్కి వెళ్లారు. స్టేషన్ అంతా కలియ చూశారు. అతని జాడ ఎక్కడ కనిపించలేదు. రెస్టారెంట్లో కనిపించాడతను. భార్యాభర్తలు వెళ్లారు. ఏమిటన్నయ్యా అంత తొందర? మేమొచ్చే వరకు ఉండలేకపోయావా? ఉండి ఏం చేయాలి? మీ అసలు స్వరూపాలు చూశాను. ఏం చూసారేం? ఆనంద్ కోపంగా అడిగాడు. అది చెప్పాలా? మీకు బిడ్డలంటే ప్రీతి లేదు. అందుకే భగవంతుడు చిన్న చూపు చూశాడు. అటు ముసలి జంట, ఇటు వయసు జంట షికారులకు బయలుదేరి మా పిల్లాడిని వదిలేస్తారా? ఏమన్నావు? కోపంగా లేచాడు. అతని చెయ్యి పట్టుకుని ఆపింది అరుణ. ఉన్నమాట అంటే అంత ఉలుకు దేనికి? నీ బిడ్డడే అయితే అలా పసివాడిని వదులుతావా? ఎప్పుడు వదలలేదండి. ఈరోజు ఆసుపత్రికి వెళ్ళామని వదిలాము. అక్కడ రోగులు రొస్టు. అరుణ నచ్చజెప్పబోయింది. మీ ఇంట్లో ఏం తక్కువ ఉన్నాయి రోగాలు రొప్పులు? చాలించండి సమర్థింపులు. రామారావు చెప్పాడు. వారికి బంధు ప్రేమ అభిమానం లేవోయ్. నీ బిడ్డను అలా సరదాకి తీసుకున్నారు. దత్తత కావాలంటే అనాథ శరణాలయం నుంచి తెచ్చుకుంటారట. అనాథల్నేం చేసినా అడిగేవారు లేరు అని నేను అమ్మ మాటలు విని మోసపోయాను. మీరు కాదు మోసపోయింది, అమ్మ. మా అమ్మ మీ అసలు స్వరూపాలు తెలుసుకోలేకపోయింది. అందుకే అభిమానంగా పిల్లాడిని ఉంచుకుంది. మరో విషయం ఏమిటంటే నిష్ఠూరపడిన ఒక సత్యం తెలిసింది. మంది పిల్లలకు పెట్టవలసిన వారమే గాని స్వతంత్రంగా వారిని ఏం అనలేం. మంచిది, మీ పిల్లాడిని తీసుకెళ్ళండి. అనాథల్నే తెచ్చుకుంటాం. ఏమండి, ఎందుకు అరుపులు? చుట్టూ జనం చేరారు. అరుణ సిగ్గపడింది. బజారు మనుషుల్లా రోడ్డు మీద రెస్టారెంట్లోనా పోట్లాట? పద. ఆనంద్ వెనక్కు తిరిగాడు. ఒక్కసారి అబ్బాయి వంక చూసి అతన్ని అనుసరించింది అరుణ.
ఆనంద్ కోపంగా ఉన్నాడని అతన్ని మాట్లాడించలేదు. ఇంటికి వస్తూనే అతను న్యూస్ పేపర్ పట్టుకుని కూర్చున్నాడు. సన్నగా రేడియో తిప్పి దాని ముందు కూర్చుంది అరుణ. బాబు అన్నం తిన్నాడా అరుణ? బయట నుండి అడిగింది సరస్వతమ్మ. ఎన్నడూ తల్లి ముందు గట్టిగా అరవని ఆనంద్ ఆ రోజు విచక్షణ కోల్పోయాడు. బాబు బాబు ఎవరి బాబమ్మా? ఊరందరూ మన వాళ్ళేననుకుంటావు. వారేమో మనం పిల్లలకు మొహం వాచి ఉన్నట్లు ప్రవర్తించి అనుమానిస్తారు. ఏమైందిరా? ఆశ్చర్యంగా అడిగింది. అరగంట అబ్బాయిని ఒంటరిగా వదిలి వెళితే వాడు అరిగిపోయాడట. మీ అక్కగారి కుమారుడు వచ్చి చెప్పకుండా పిలుచుకుపోయాడు. అరిచినట్లే చెప్పాడు. ఆమె కోడలు వంక చూసింది. అరుణ నెమ్మదిగా జరిగిన విషయం చెప్పింది. వాడంత మూర్ఖుడా? అంత మూర్ఖంగా ప్రవర్తించాడా? మన అమాయకతను అసహాయతను ఆధారంగా చేసుకుని వారిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అమ్మా, నేను చెప్తున్నాను, ఇక నుండి ఈ పిల్లల ప్రసక్తి వద్దు. మనలాంటి వారు ప్రపంచంలో కోకొల్లలు. ఉన్నన్ని రోజులు నిశ్చంతగా తిని చచ్చే రోజు ఏ శరణాలయానికో రాసిపోదాం. ఆమె కొడుకు మాటలకు దోషిలా తల వంచుకుని వెళ్ళింది. 4 రోజులు ఇంటిలో మౌనం రాజ్యం చేసింది. ఎవరితో ఎవరు మాట్లాడినా ఏం ప్రమాదమో అన్నట్టు ప్రవర్తించారు. ఆనంద్ ఈ మౌనాన్ని భరించలేకపోయాడు. సాయంత్రం తండ్రి రేడియో ముందు కూర్చున్నాడు. తల్లి కోసం చూశాడు. ఇంటి వెనుక వైపు వరండాలో నడుం వాల్చిందామె. దగ్గరే కూర్చుని అరుణ మల్లెల మాల కడుతుంది. సత్తి పూలు కోసి తెస్తున్నాడు. అమ్మా, తప్పు చేసిన కుర్రాడి వలె తల్లు ముందుకు వచ్చాడు. రానాయనా. వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నాడు. కోపం వస్తే కేకేయాలి గాని మౌనంగా ఉండి నన్ను బాధించాలా? నీ మీద కోపం దేనికిరా వెర్రి తండ్రి? మనసు బాగాలేక మౌనంగా ఉన్నాను. వెంకటరత్నం మామయ్య భార్యకి ఎలా ఉంది? తగ్గిపోయింది. ఈ పూట ఇంటికి వచ్చింది. ఆ రోజు అన్నయ్య మాటలకు నా హృదయం మండిపోయిందమ్మా. అందుకే అలా అన్నాను. క్షమించు. నాకు తెలియదట్రా నీ కోపం తెచ్చే మాటలు అని ఉంటాడు. అవేమీ మనసులో పెట్టుకోకు. రాజన్న కనిపించి కొట్టులోకి కొత్త రకం దుస్తులు వచ్చాయని చెప్పాడు. అరుణను తీసుకెళ్లి ఇప్పించుకురా. అనారోగ్యం సాకుతో దానికి చీరలే కొనలేదు. అలమారి నిండా ఉన్నాయి కదమ్మా. ఉండనీయరా? మొహమాటమేం వద్దమ్మా. నీకు కావలసినవి తెచ్చుకో. మీవి కొన్ని వెలిసిపోయాయి. మీరు రండి. నీకు నచ్చినవి నాకు 4 పట్టుకురావే. బట్టల సాకుతో వారిని పంపితే కాస్త ఒంటరిగా కబుర్లు చెప్పుకొని మనస్తాపం తీర్చుకుంటారని తలచింది. అరుణ తయారై భర్త వెంట బజారుకి వెళ్ళింది. భార్యాభర్తలు ఇరువురు కొట్టులోకి వెళ్ళి కావాల్సినవి తీసుకుని బయటకు వచ్చారు. కాసేపు కృష్ణ ఒడ్డున కూర్చుందామా? ఇరువురు కృష్ణానది దగ్గరకు వచ్చారు. వారి వంటి వారే చాలామంది వచ్చారు అక్కడకు. ఎవరి మాటల్లో వారున్నారు. ఇరువురు ఒకచోట కూర్చున్నారు. కాశ్మీర్లోని శీతలం కూడా మీ హృదయాన్ని చల్లబరచలేదులా ఉంది. భర్త వంక చూసి అడిగింది అరుణ. నా మరణంతో నా హృదయంలో లేచి నన్ను కాల్చివేసే జ్వాలలు చల్లారుతాయి. మామూలు విషయాలు, ఇహ పోని వరుణ. ఏం మాటలండి? నేనేదో తమాషా కంటే మరణం అంటారేం? ఆమె చిన్నబుచ్చుకుంది. ఆమె చెయ్యి తీసుకున్నాడు. నేనేదో పిచ్చిగా అనేస్తాను. నువ్వు సీరియస్గా తీసుకోకు. మొన్న తెచ్చిన కొత్త పుస్తకాలు చదివావా? చదివాను. మీరేవో ఇంగ్లీషు కూడా తెచ్చిపెట్టినట్టున్నారు. చదువుతావా ఏం? రేపు అన్ని కిందకి పంపిస్తాను. 1-2 చెప్పండి. ఇంట్రెస్టింగ్గా ఉంటే చదువుతాను. చిన్నప్పుడు అన్నయ్య చేత అన్నీ మొదట తెప్పించుకుని తర్వాత చదివేదాన్ని. కథ చెప్పమంటే విసుగు అన్నాడే కానీ ఆలోచనలో పడ్డాడు. మీకు విసుగ్గా ఉంటే చెప్పద్దులేండి. క్లుప్తంగా ఓ కథ చెప్తాను. ఆఖరి చాప్టర్లో ఓ సమస్య ఉంది. అది నువ్వు విడదీయాలి. నవ్వింది అరుణ. విక్రమార్కుడి కథనా ఏం? అలాంటిదే అనుకో. చెప్పండి అన్నది రాళ్ళు కృష్ణానదిలో విసురుతూ. అనగనగా ఒక రాజు ఉండేవాడు. నిజంగా విక్రమార్కుడి కథే చెప్తారా ఏం కర్మ? విను, తర్వాత ప్రశ్నిద్దువు గాని. ఆ రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు. అతనికి పెంకితనం బాగా అబ్బింది. అతన్ని దారిలో పెట్టే విధానం విచారించుకున్న సమయంలో మంత్రి గారు ఓ సలహా ఇచ్చారు. ఏమని? పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందనా? అడ్డు ప్రశ్నలు ఏరాదు. అతన్ని ఆశ్రమాలకు పంపితే మంచిదని. రాజుగారు తన ఏకైక పుత్రుడు దూరంగా ఉండటం సహించలేకపోయినా అతని క్షేమం కోరి తనని దూరంగా పంపాడు. ఈ రాజకుమారునికి ఆశ్రమంలో ఒక చిన్నది తటస్థపడింది. ఆ మాట చెబుతుంటే అతని గొంతు వణికింది. అతని వంక చూడలేదప్పుడు. చూస్తే ఆశ్చర్యపోయేదే. కానివ్వండి.
తల్లిదండ్రులకు దూరంగా ఉండి విచారపడుతున్న అతన్ని ఓదారుస్తుంది ఆ అమ్మాయి. అతనికి కావలసినవి అందిస్తుంది. అంతస్తు భేదం మరిచి ఇరువురు ప్రేమించుకున్నారు. అతను ఆమెను వివాహం చేసుకోవాలని తలచాడు. విద్య ముగించి రాజధాని చేరాడు. పుత్రుని అందు సంపూర్ణ విశ్వాసం గల తండ్రి అతని వివాహం సాటి రాజకుమార్తెతో నిశ్చయిస్తాడు. వద్దని తన అభిప్రాయం చెప్పవచ్చుగా, అంత గారాల పుత్రుని మాట వినరా? అక్కడే అతను పొరపాటు చేశాడు. పిరికితనము, దానికి తోడు అంతస్తు అతన్ని మాట్లాడనివ్వలేదు. కనీసం ఆ కన్యను కలుసుకుందామంటే ఆమె ఆశ్రమం విడిచిపోయింది. చిరునామా తెలీదు. తల్లిదండ్రులు నిర్ణయించిన రాకుమారినే వివాహమాడాడు. ఆమె రావడమే ఏదో రథం పట్టుకుని వచ్చింది. నాలాంటిదే. నేను రోగాన్ని తీసుకొని రాలేదు. వ్రతం ముగిసే వరకు ఆగలేని గారాల పుత్రుడు స్నేహితుల బలవంతముపై వేశ్యావాటిక చేరాడు. అతని ప్రియురాలే అతనికి వేశ్య రూపంలో దర్శనమిచ్చింది. అతను సంతోషంగా ఆమెను పలకరించి ఉంటాడు. రాజులకు పట్టింపు లేదుగా, రెండవ భార్యగా స్వీకరించి ఉంటాడు. బావుంది నీ ముగింపు. అతన్ని చూడగానే ఆ అమ్మాయి మూర్ఛపోయింది. అతను పిరికివాన్లా పరిగెత్తుకొచ్చాడు. అతనే రాకుమారుడని ఆమెకు తెలీదు. ఆశ్రమంలో అతని ఉనికి తెలియలేదు. పాపం ఆమె పరిస్థితులకు బానిసై పొట్ట పోషించుకోవడానికి వేశ్యావాటిక చేరిందేమో. అతను ఆగి ఆమె విషయాలు కనుక్కోవాల్సింది. దాని వలన లాభం? ఆమెను ఆ నరకకూపం నుంచి రక్షించచ్చుగా. అతనికి ధనానికి ఏం కదువు లేదు. ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా 4 చల్లని మాటలు చెప్పి సహాయపడవచ్చు. నిజంగా నాకు ఈ విషయం తట్టలేదు సుమా. కొంపతీసి కథ మీరే రాస్తున్నారా ఏం? అతని వంక చూసింది. రాయాలి. హృదయంలో భరించరాని వేదన బయలుదేరినప్పుడు, చెప్పుకునే స్నేహితులు లేనప్పుడు తన బాధను కాగితంపై రాసి శాంతపడవచ్చుగా. పద, చాలా ఆలస్యమైంది. అతను లేచాడు. అతనెందుకో మనసు తేలికైనట్టు అనుభూతి పొందాడు. అతని తలపైనున్న బరువు తేలిక అయింది. అంతా చిత్రంగా మాట్లాడుతున్నారే? అతని వెనుకాలే ఆమె లేచింది. అమాయకంగా ఉండే మనలాంటి వారి బ్రతుకులలో ఎన్నో చిత్రాలు దాగి ఉంటాయరునా. ఆమె వచ్చి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. అతని ప్రశ్నకు సమాధానం లభించింది. కానీ ఆ వీధిలోకి ఎలా వెళ్తాడు? 2-3 రోజుల ఆనంద్ చివరకు వెళ్ళి తిరిగి వచ్చాడు. ఆనాడు ఏమైనా సరే రేఖను చూడాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఆమె నిలదీస్తే ఎలా జవాబు చెప్పాలో మనసులోనే జవాబు వల్ల వేశాడు. సినిమాకి వెళ్తున్నాను. ఎదురు చూస్తూ కూర్చోవద్దు. త్వరగా నిద్రపో. అరుణకు చెప్పాడు. నేను వస్తానండి. ఎన్నడూ లేనిది అబద్ధమాడాడు ఆమెతో. మరోసారి వద్దుగాన్లే. చాలామంది స్నేహితులు వస్తున్నారు. మరో మాటకు ఎదురు చూడకుండా కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. అతను కారు పార్క్ చేసి నడక మొదలుపెట్టాడు. 2-3 స్త్రీలు ప్రశ్నిస్తున్న వారి వంక చూడలేదు. త్వరగా రేఖ కనిపించిన ఇంటి ముందుకు చేరాడు. అప్పుడే వరహాలు బయటికి వస్తున్నాడు. ఎవరు? బాబుగారా? అతని కళ్ళు ఆనందంగా కదిలాడాయి. ఆ రోజు అట్లా మాయమయ్యారేమిటి? రోజు వెతుకుతున్నాను. నా కోసమా? ఎందుకు? భలే ప్రశ్న. అతను పక్కున నవ్వాడు. ఆ రోజు ఏం మంత్రం చేశారో. ఊర్వశి అన్ని పనులు మాని మీ దుగులతో కూర్చుంది. మీ చిరునామా కనుక్కుంటే 100 రూపాయలు ఇస్తానంది. అతని మాటలు వినే ఓపిక లేదు. వెంటనే అతని చేతిలో 10 రూపాయల నోటు పెట్టి ఇంటిలోకి వెళ్ళాడు. ఆ రోజు స్త్రీ పురుషులు కనిపించలేదు. వృద్ధురాలు మాత్రం దిగులుగా చూస్తూ కూర్చుంది. వచ్చారా? మీరేమంటూ మా కంపులో అడుగు పెట్టారో బేరాలన్నీ తిప్పి కొడుతుంది బాబు. వృద్ధురాలి మాటలకు జవాబుగా 50 రూపాయలు ఆమె వైపు విసిరి పరిచితమైన మేడమెట్ల ఎక్కి వెళ్ళాడు. అతని శరీరం గగుర్పాటు చెందింది. తెలియని వణుకు బయలుదేరింది. అతి నెమ్మదిగా గదిలో అడుగు పెట్టాడు. తాను ఆ రోజు కూర్చున్న కుర్చీలోనే కూర్చుంది సురేఖ. ముందు చూసినప్పటి అలంకారం లేదు. పొడగాటి జుట్టు విరబోసుకుంది. తెల్లటి మిల్లు చీర కట్టుకుంది. కళ్ళ మీద చేతులు వేసుకుని వెనక్కు వాలింది. నిద్రపోయిందో మేల్కొన్నదో చెప్పడం కష్టం. పిలవాలనుకుంటే అతని గొంతు పెగిలి రాలేదు. ఆమె పాదాలు పట్టుకుని క్షమార్పణ చెప్పుకుందాం అనిపించింది. అది చేయలేకపోయాడు. ధైర్యం కూడా తీసుకున్నాడు. రేఖా, రేఖా. ఆమె అతని ధ్యాసలో ఉన్నదేమో. వెంటనే మేల్కొంది. ఎవరు? లేచింది. జీవం లేని ఆమె ముఖంలో అతన్ని చూడగానే జీవకళ ఉట్టిపడింది. వచ్చారా? వస్తారని తెలుసు.
మీరు పిరికివారే గాని కఠినాత్ములు కారని తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు వస్తారని తెలుసు. ఇంత తొందరలో వస్తారని మాత్రం కాదు. రండి. ఆమె ఆహ్వానం అతన్ని కదిలించి వేసింది. నన్ను అన్యాయం చేసిన నీచుడవు అని తిట్టదేం, నిందించదేం? రండి. మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టలేను. ఎందుకు కూర్చోబెట్టలేవు రేఖ? ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె దూరం జరిగింది. ఆనంద్, నన్ను ముట్టుకోవద్దు. పవిత్రమైన మీ రేఖ కాదు, కలుషితురాలు, పతిత. నాకు తెలుసు రేఖ, నీ ఆత్మ పవిత్రమైనది. ఆమె దూరంగా వెళ్ళి 2 చేతులతో ముఖం దాచుకుంది. వద్దు, వద్దు, అంతంత మాటలు అనకండి. పవిత్రత పేరెత్తే అర్హత లేదు. అతను ధైర్యంగా వెళ్ళి ఆమెను 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె ముఖం తన వైపు తిప్పుకున్నాడు. ఎందుకు నన్ను ఆదరంగా చూస్తూ ఇంకా లజ్జితుడిని చేస్తావు? నన్ను నిందించు, తిట్టు, నాకు మనశ్శాంతి లభిస్తుంది, ఆవేశంగా అరిచాడు. దానివలన లాభం ఏమిటి ఆనంద్? జరగాల్సింది జరిగిపోయింది. మిమ్మల్ని దూషించితే నా జీవితం చక్కబడుతుందా? అతని చేతుల్లో నుండి తప్పించుకోవాలని చూసింది. అతడు వదల్లేదు. ఆమెను అలాగే పట్టుకొని వచ్చి తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. రేఖ, ఎందుకు ఈ నరకంలోకి దిగావు? అడగలేక అడిగాడు. విధి లేక. పేలవంగా నవ్వింది. ఒక విషయం తెలుసుకున్నాడు. ఆనంద్ ప్రేమ పేరుతోనో పేదరికపు చాటునో ఒక్కసారి కాలు జారిన స్త్రీకి ఈ ప్రపంచంలో చోటు లేదు. నిజంగా స్త్రీకి పెద్దలు ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడతారో అర్థమైంది. నిట్టూర్చింది. రేఖ, పూర్తిగా నా పొరపాటేం లేదు. నేను ఉత్తరాలు రాసినా జవాబు ఇవ్వలేదు. నేను వస్తే ఇల్లు తాళం పెట్టి ఉంది. అదే చెప్తున్నాను ఆనంద్. విధికి ఉన్న శక్తి దేనికి లేదు. ఈ పట్టణంలో నిశ్చింతగా బతుకుతున్నది నీకోసం, నిన్ను కలుసుకుని నా బాధ్యత తీర్చుకొని నిశ్చింతగా చచ్చిపోదామని. ఆ రోజు నేను ఎంత పిలిచినా ఆగకుండా వెళ్ళిపోయారు. నీ మీది కోపం చేత కాదు రేఖ, నాకు సిగ్గు వేసింది. నీ ముఖం చూడలేకపోయాను. అంత పెద్ద తప్పేం చేశారు? పొరపాటు నాది. వివాహం అనే బంధం ఉండగా కాదని కాలదని గర్వంగా తిరిగాను. ఫలితం అనుభవించాను. పొరపాటు స్త్రీ పురుషులు ఇరువురు చేస్తారు, కానీ ప్రకృతి స్త్రీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తుంది. ఆమె పొరపాటుకు ముద్ర ముఖానే పడుతుంది. లోతుగా మాట్లాడుతున్నావు. మనం చేసిన పనులను సమర్థించుకోవడానికి అలాగే మాట్లాడాలిగా. గతం పోనివ్వు రేఖ. నువ్వు అనుకుంటావు నువ్వే బాధపడ్డావని. నేను మాత్రం సుఖంగా ఉన్నానా? ఈ 5 సంవత్సరాలలో ఒకసారి కూడా నిశ్చింతగా ఉండలేదు. ప్రతిరోజు నిద్రపోవడానికి గంటల తరబడి పోరాడాను. చెప్పానుగా, పిరికివారికి, అతి తెలివి గల వారికి సుఖశాంతులుండవు. పోనివ్వండి, మీ అంతటా మీరే వచ్చారు. ఈ అవకాశం జార విడుచుకోరాదు. నేను పతితను. నేను అబద్ధాలు మాత్రం చెప్పనని విశ్వసిస్తారా ఆనంద్? ఎందుకు రేఖ నన్ను అవమానిస్తావు? పిరికితనంతో పొరపాటు చేశాను. మొదటి విషయం చెప్పు. నా ఉత్తరాలకు జవాబు ఎందుకు ఇవ్వలేదు? అదంతా పెద్ద కథ. నా కోరిక నెరవేరి నా బాధ్యత తీరితే అన్ని విషయాలు చెప్తాను. చెప్పు రేఖ. కనీసం నీకు సహాయం చేశానన్న తృప్తి అయినా మిగలనివ్వు. పెద్ద కోరిక ఏం కాదు. యవ్వనంలో కళ్ళు మూసుకుని ప్రవర్తించినందుకు ఫలితంగా మీ ప్రతిరూపం ఈ ప్రపంచంలోకి వచ్చింది. రేఖ, ఏమన్నావు? అందుకే మొదట నన్ను నమ్ముతారా అని అడిగాను. సరే, వాడిని చూశాక నమ్ముదురు గానిలేండి. అచ్చు మీ పోలికే. నిజమా రేఖ? నిజమే. వాడు పుట్టక మునిపే నాశనం చేయించుకోమని ఎందరో సలహా ఇచ్చారు. కానీ మాతృత్వపు మమకారం అలా చెయ్యనివ్వలేదు. కానీ ఇప్పుడు విచారిస్తున్నాను ఆనంద్. రేఖ. ఆనంద్ ఆమెను వాటేసుకున్నాడు. ఆవేశం వద్దు ఆనంద్. భగవంతుని సాక్షిగా వాడు మీ కుమారుడే. వాడిని కన్నాను. నాకే చిరునామా లేదు. వాడిని పెంచి పెద్ద చేసి సంఘంలో అనామకుడిగా వదల్లేను. ఆనంద్, నా ఒక్క కోరిక మన్నించు. నీ బిడ్డలతో పాటు భాగం కావాలని అడగను, కానీ ఈ ప్రపంచంలో పొట్ట పోషించుకునే అర్హత కలుగజేయి. మరణించిన స్నేహితురాలి బిడ్డనని చెప్పు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.